Hi guys, welcome to our channel. శేఖర్ భాష బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో వన్ అండ్ ఓన్లీ కమెడియన్. అయితే అనూహ్యంగా భాష రెండో వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొని తన అనుభవాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా అర్జున్ అంబటి చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిన శేఖర్ భాష ఆ తర్వాత నాగార్జున వద్దకు వచ్చి స్టేజ్ పై నుంచి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత బజ్ లో అడుగు పెడతాడు శేఖర్ భాష. ఇక శేఖర్ భాషకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన అర్జున్ మీ ఎలిమినేషన్ పై మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి అని అడిగితే, నేనిప్పుడు ఎలిమినేషన్ గురించి ఆలోచించడం లేదు, నాకు కొడుకు పుట్టాడు, ఆ ఎమోషన్ లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పడంతో కంగ్రాట్స్ భాష బాయ్ అంటూ చెప్తాడు అర్జున్. ఇక మొదలు పెడదామా అని అర్జున్ అడిగితే ఓ ఎస్ అంటూ ఇంటర్వ్యూలోకి దిగారు. మొదటిగా అర్జున్ మీ ఎలిమినేషన్ కి రీజన్ ఏమై ఉంటుంది అని ప్రశ్నిస్తే, నేను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదు, సో నా ఎలిమినేషన్ కి రీజన్ ఏమిటో ఇప్పుడే చెప్పలేను అంటూ చెప్తూనే సిల్లీ రీజన్స్ తో నన్ను నామినేట్ చేసి మా ఫ్రెండ్స్ బయటకు పంపించేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో అర్జున్ ఆదిత్యపై మీ ఒపీనియన్ ఏంటి అంటే, ఆయన ఎలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడో అర్థం కావటం లేదు, మీకెలా కనిపిస్తున్నాడో తెలియదు, కానీ నాకు చాదస్తం మనిషి, చాలా తక్కువగా మాట్లాడతాడు, ఆదిత్య నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో మీరు ఫ్రెండ్షిప్ చేశారు కదా అని అడిగితే, ఇప్పటికీ ఎప్పటికైనా ఆదిత్య నా ఫ్రెండ్, అయితే అతనికి ఈ హౌస్ సెట్ కాదని చెప్తున్నా అంటూ చెప్తాడు శేఖర్ భాష. ఇక ఆ తర్వాత మీ దృష్టిలో ఈ హౌస్ లో బెస్ట్ ఎవరు, వర్స్ట్ ఎవరు అని ప్రశ్నిస్తే, బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ అంటే అభయ్ అంటూ చెప్తాడు. అందరి గురించి ఆలోచించి అందరి గురించి మంచి నిర్ణయం తీసుకుంటాడు, టాస్కులు బాగా చేస్తూ ఉంటాడు అంటూ బెస్ట్ కంటెస్టెంట్ అంటూ చెప్పాడు శేఖర్ భాష. ఇక వర్స్ట్ ఎవరో చెప్పు అంటే చాలా మంది ఉన్నారంటూ పృథ్వీ ఆదిత్య అని చెప్తాడు. ఇక ఆపై యష్మిపై నీ అభిప్రాయం ఏమిటి అని అర్జున్ ప్రశ్నించగా, చీఫ్ గా ఎన్నికవగానే ఏదో దేశానికి ప్రధాని అన్నట్లుగా ఫీల్ అయింది, తాను చెప్పింది చెయ్యాలి అనేది రూలింగ్ ఎక్కువగా, అందుకే చీఫ్ పదవి పోయిందంటూ చెప్పాడు శేఖర్ భాష. నువ్వు కూడా యష్మి క్లాన్ లో ఉన్నావు కదా, ఇంట్లో ఉన్నప్పుడు యష్మితో ఈ మాటలు ఎందుకు చెప్పలేదు అంటే, తాను వినే రకం కాదు, తన మాట తనదే, ఇష్టం వచ్చినట్లు ఎగరటం అంత నాటకం అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక సోనియా విష్ణుప్రియ గురించి అడిగితే, సోనియా చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది, అది నాకు తొలివారంలోనే అర్థమైంది, విష్ణుని చాలా మాటలు అనేసింది, ఆమె ప్రధాన టార్గెట్ విష్ణుప్రియనే, అది సోనియానే చెప్పింది, అయితే విష్ణుప్రియ మాత్రం చాలా మంచి అమ్మాయి, ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలని అనుకోదు, సోనియా ఎన్ని మాటలు అన్నా కూడా చివరికి వెళ్లి తనే మళ్ళీ సోనియాకి సారీ చెప్పింది, నిన్న నాగార్జున సార్ కూడా సోనియాకి గట్టి కౌంటర్ ఇచ్చాడు, కాబట్టి ఇకపై సోనియా విష్ణు జోలికి వెళ్లదని నా అభిప్రాయం అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత సంచాలక్గా నువ్వు నిర్ణయం కరెక్ట్ తీసుకున్నావా అని ప్రశ్నిస్తే, అక్కడ ఎలా ఉంటుందో నీకు తెలీదా అర్జున్, నాకైతే కరెక్ట్ గా ఉన్నాను అని అనిపించింది. నిఖిల్ గురించి అడిగితే, నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ పర్సన్, కానీ టాస్క్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ నిఖిల్ మనకు కనిపిస్తూ ఉంటాడు, నిజంగా సూపర్ గేమర్ అంటూ ప్రశంసించాడు నిఖిల్ ని. ఈ సీజన్ విన్నర్ గా నిలిచేది లక్షణాలు కూడా నిఖిల్ కున్నాయంటూ చెప్పడం విశేషం. ఇక సీత గురించి అడిగితే, సీత నిజంగానే కిరాక్, అంతే, తనతో ఆర్గ్యుమెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు, చెడు కూడా ఆడేస్తుందంటూ అతిపెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. నైనిక యష్మి చీఫ్స్ పదవి తొలగించారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏమిటి అంటే, వారిద్దరూ చీఫ్ అంటే కేవలం కెప్టెన్ అనుకున్నట్లుగా ఉన్నారు, అందుకే బిగ్ బాస్ తీసేశాడని అన్నారు. మీరు కాకపోతే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నారని ప్రశ్నిస్తే, నా వరకైతే ఆదిత్య ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాను, కానీ నేనే వస్తానని ఊహించలేదు, అంతా మన మంచికే, నా కొడుకుతో ఈ సమయం హ్యాపీగా గడిపేస్తానంటూ చెప్పటం విశేషం.